ఇరాన్లోని కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కర్గు మాకెన్నో ఆప్షన్లు ఉన్నాయని, మా పంతం నెగ్గాలంటే కర్గు ద్వీపం మా అధీనంలో ఉంటే మంచిదన్నారు. దాన్ని కాపాడుకునే వ్యవస్థ ఏదీ ఇరాన్ వద్ద లేదని విమర్శించారు ట్రంప్. అమెరికా పంపిన 15 అంశాల డిమాండ్లను చెత్త ప్రతిపాదనని కొట్టిపాడేసింది ఇరాన్. గల్ఫ్ అరబ్ దేశాల్లోకి ఇప్పటికే అమెరికా సేనలో ప్రవేశించాయని, కానీ పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లోకి అమెరికా సేనలో అడుగుపెడితే ఆ ప్రాంతం మొత్తాన్ని సముద్ర మందు పాత్రలతో నింపేస్తామని హెచ్చరించింది. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులను కొనసాగించింది. కువైట్లోని జల విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా సిటీలోని భారీ చమురు రిఫైనరీపై ఇరాన్ బాంబులేసింది. అమెరికా తమ గగనతలాన్ని వినియోగిస్తుండటంపై ఆగ్రహంతో స్పెయిన్ తమ ఎయిర్ స్పేస్ను మూసివేసింది. సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక స్థావరాలను యుద్ధం కోసం గగనతలం ఉపయోగించకూడదని తెలిపింది. కానీ మా మాట అమెరికా వినట్లేదని మండిపడింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్లోని నేవీ విభాగ సారథి అలీ రెజా తంగసిరి కన్నుమూశారని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. దాడిలో తీవ్రంగా గాయపడిన అలీ రెజా అమరుడయ్యారని వెల్లడించింది. దేశ సేవలో అత్యున్నత త్యాగం చేశారని ఇరాన్ నేవీ సంతాపం వ్యక్తం చేసింది. కువైట్లో సముద్ర నీటిని మంచినీరుగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లో పనిచేస్తున్న ఒక భారతీయుడు ఇరాన్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా పశ్చిమాసియా యుద్ధ ఘటనలో చనిపోయిన భారతీయుల సంఖ్య 8కి పెరిగింది. బ్రెజిల్లో డెల్టా ఎయిర్లైన్స్ విమానానికి త్రుట్లో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో పేలుడు సంభవించి విమానం గాలిలో ఉండగానే మంటలు చెలరేగాయి. పైలట్ ఎలాంటి ఆందోళనకు లోను కాకుండా చాకచక్యంగా వ్యవహరించారు. విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశారు. అమెరికా జరిపిన దాడిలో భారత్ రావాల్సిన మహాన్ ఎయిర్ విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. మందులను తీసుకెళ్లడానికి ఇరాన్కు చెందిన విమానం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. ఇరాన్లోని ఒక ఎయిర్పోర్ట్ వద్ద అమెరికా జరిపిన దాడిలో ఈ విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. పెరంబూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు. నామినేషన్ అఫిడవిట్లో తనకు మొత్తం 615 కోట్ల ఆస్తులు ఉన్నట్లు విజయ్ ప్రకటించారు. ఇందులో 405 కోట్లు చరాస్తులు, 210 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. IPL 19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్తో తలపడినది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి శుభ్మన్ గిల్పైనే అందరి దృష్టి ఉంది. భారత్ T20 జట్లో లేని ఈ ఇద్దరు స్టార్లు IPLలో ఎలాంటి ప్రదర్శన చేస్తారని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. గత ఏడాది శ్రేయర్ సారథిలో ఫైనల్కు వచ్చిన పంజాబ్ ఫైనల్లో ఓడిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలతో పంజాబ్ టీం ఉంది. రెండు జట్లో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది.